600 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ప్రభాస్ కల్కి సినిమా రిలీజ్ అయిన మొదటి రోజు గురువారం జూన్ 27న 183 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే, ఇక రెండో రోజు శుక్రవారం వచ్చేసి 97 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక మూడో రోజు శనివారం 100 కోట్ల గ్రాస్తో, ఇక నిన్న ఆదివారం నాలుగో రోజు నాడు ఏకంగా 127 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసి టోటల్గా 4 రోజుల్లో 507 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇది ఇప్పటి వరకు వచ్చిన సినిమాల్లో థర్డ్ హైయెస్ట్ 4 రోజుల కలెక్షన్స్ కలుపుకుంటే. మొదటి ప్లేస్లో RRR సినిమా 565 కోట్ల గ్రాస్తో మొదటి ప్లేస్లో ఉంటే, KGF 2 సినిమా 554 కోట్లతో సెకండ్ ప్లేస్లో ఉంది. ఇక థర్డ్ ప్లేస్లో కల్కి సినిమా 507 కోట్లతో ఉంది. అంటే మొదటి రోజు కానీ, రెండో రోజు కానీ, మూడో రోజు కానీ, నాలుగో రోజు కానీ విడివిడిగా చూసుకున్నా, కలిపి చూసుకున్నా కల్కి మూడో ప్లేస్తోనే సరిపెట్టుకునింది అన్ని రికార్డ్స్లో. మొదటి ప్లేస్లో RRR ఉంది, సెకండ్ ప్లేస్లో KGF 2 ఉంది, థర్డ్ ప్లేస్లో మన కల్కి ఉంది ఇప్పుడు. ఇక ఈ 507 కోట్ల గ్రాస్లో ఏరియా వైజ్ కలెక్షన్స్ చూసుకుంటే, తెలంగాణలో ఈ సినిమా 4 రోజుల్లో 106 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే, రాయలసీమ నుంచి 26 కోట్లు గ్రాస్ వచ్చింది. ఇక ఉత్తరాంధ్ర నుంచి కూడా 26 కోట్లు గ్రాస్ వచ్చింది. ఇక ఈస్ట్ గోదావరి నుంచి ఈ సినిమాకు 16 కోట్లు గ్రాస్ వస్తే 4 రోజుల్లో, వెస్ట్ గోదావరి నుంచి 11 కోట్లు, గుంటూరు నుంచి 15 కోట్లు, కృష్ణా నుంచి 14 కోట్లు, నెల్లూరు నుంచి 7 కోట్లు. అలా టోటల్గా తెలుగు రాష్ట్రాల్లో 4 రోజుల్లో కల్కి సినిమా 171 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక కర్ణాటక నుంచి 35 కోట్లు గ్రాస్ వస్తే, తమిళనాడు నుంచి 21 కోట్ల గ్రాసు, కేరళ నుంచి 12 కోట్లు, హిందీ నుంచి 111 కోట్లు, ఇక ఓవర్సీస్ మేజర్గా అమెరికా నుంచి 131 కోట్లు. అలా టోటల్గా ప్రపంచవ్యాప్తంగా కల్కి సినిమా 4 రోజుల్లో మొదటి వీకెండ్లో 507 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక అందులో నుంచి థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్సులు, ఖర్చులన్నీ పోను డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి తెలంగాణలో 53 కోట్ల షేర్ వచ్చింది. ఈ సినిమాని డిస్ట్రిబ్యూటర్లు తెలంగాణకి 65 కోట్లకు ఉంటే 53 కోట్లు వచ్చాయి. ఇంకా 12 కోట్ల షేర్ రావాలి తెలంగాణలో హిట్ అవ్వడానికి. 12 కోట్ల షేర్ అంటే ఒక 24 కోట్ల గ్రాస్ కావాలి. ఈరోజు సోమవారం వర్కింగ్ డే స్టార్ట్ అవుతుంది. కలెక్షన్స్ తగ్గుతాయి, అయినా ఈ మొదటి వారంలో తెలంగాణలో సినిమా బ్రేక్ ఈవెన్ అవుతుంది. ఇక రాయలసీమ డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమాని 27 కోట్లకు కొంటే 4 రోజుల్లో 13 కోట్లు వచ్చాయి. అంటే మరో 14 కోట్ల షేర్ రావాలి, అంటే 28 కోట్లు గ్రాస్ రావాలి. ఇక్కడ కొద్దిగా టైం పడుతుంది, మొదటి వారం లేదా 10 రోజులు పడుతుంది. ఇక ఉత్తరాంధ్రకి ఈ సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 21 కోట్లకు కొంటే ఇక్కడ 13 కోట్ల షేర్ వచ్చింది 4 రోజుల్లో. అంటే ఇంకా 8 కోట్ల షేర్ రావాలి, అంటే 16 కోట్లు గ్రాస్ రావాలి. ఇక్కడ కూడా ఒక వారం టైం పడుతుంది. ఇక ఈస్ట్ గోదావరికి ఈ సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 14 కోట్లకు కొంటే ఇప్పటి వరకు 8 కోట్లు వచ్చాయి. ఇంకా 6 కోట్ల షేర్ రావాలి హిట్ అవ్వడానికి. 6 కోట్లు అంటే మరో 12 కోట్లు గ్రాస్ రావాలి. ఇక్కడ కూడా ఒక వారం టైం పడుతుంది. ఇక వెస్ట్ గోదావరికి ఈ సినిమాని 10 కోట్లకు కొంటే ఇక్కడ 5.5 కోట్లు వచ్చాయి. ఇంకా 4.5 కోట్ల షేర్ రావాలి, అంటే 9 కోట్లు గ్రాస్ రావాలి. ఇక్కడ కూడా వారం 10 రోజులు టైం పడుతుంది. ఇక గుంటూరుకి ఈ సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 12 కోట్లకు కొంటే ఇక్కడ 7 కోట్లు వచ్చాయి. ఇంకా 5 కోట్ల షేర్ రావాలి, అంటే 10 కోట్లు గ్రాస్ రావాలి. ఇక కృష్ణాకి కూడా ఈ సినిమాని 12 కోట్లకు కొంటే డిస్ట్రిబ్యూటర్లు, ఇక్కడ కృష్ణాలో మనకు 7 కోట్లు వచ్చాయి. అంటే ఇంకా 5 కోట్లకు షేర్ రావాలంటే 10 కోట్లు గ్రాస్ రావాలి. ఇక నెల్లూరుకి ఈ సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 7 కోట్లకు కొంటే ఇక్కడ 4 కోట్లు వచ్చింది. ఇంకా 3 కోట్లు షేర్ రావాలి, అంటే 6 కోట్లు గ్రాస్ రావాలి. అలా టోటల్గా తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాని 168 కోట్లకు కొంటే 110 కోట్లు వచ్చింది షేర్. అంటే ఇంకా 58 కోట్ల షేర్ రావాలి, అంటే ఆల్మోస్ట్ ఇంకా 120 కోట్లు గ్రాస్ తెలుగు రాష్ట్రాల్లో రావాలి. ఈ మొదటి వారంలో లేదా మొదటి 10 రోజుల్లో వచ్చేస్తాయి. ఇక కర్ణాటక డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమాని 25 కోట్లకు కొంటే ఇక్కడ 18 కోట్లు వచ్చాయి. అంటే మరో 7 కోట్ల షేర్ రావాలి, అంటే 14 కోట్లు గ్రాస్ రావాలి కర్ణాటకలో. ఇక తమిళనాడుకి ఈ సినిమాని 16 కోట్లకు కొంటే ఇక్కడ 10.5 కోట్లు వచ్చాయి. అంటే మరో 5.5 కోట్ల షేర్ రావాలి, అంటే మరో 11 కోట్లు గ్రాస్ రావాలి తమిళనాడులో. ఇక కేరళకి ఈ సినిమాని 6 కోట్లకు కొంటే ఇక్కడ వచ్చేసి కేరళలో 6 కోట్లు వచ్చేసాయి. అంటే మొదటి బ్రేక్ ఈవెన్ ఏరియా కేరళ. 6 కోట్లకు 6 కోట్లు వచ్చాయి. ఇక ఈ రోజు నుంచి వచ్చేవన్నీ కేరళలో లాభాలే. ఇక హిందీకి వచ్చేసి ఈ సినిమాని 85 కోట్లకు ఉండే డిస్ట్రిబ్యూటర్లు ఇక్కడ 55 కోట్లు వచ్చాయి 4 రోజులు. అంటే ఇంకా 30 కోట్లు షేర్ రావాలి, అంటే 60 కోట్లు గ్రాస్ రావాలి.
ఇక ఓవర్సీస్ మేజర్గా అమెరికాకి ఈ సినిమాని 70 కోట్లకు కొంటే ఇక్కడ 65 కోట్లు వచ్చాయి. ఇంకో జస్ట్ 5 కోట్ల షేర్ రావాలి అంటే ఒక 10 కోట్ల గ్రాస్ రావాలి. సో ఓవర్సీస్ సెకండ్ బ్రేక్ ఈవెన్ ఏరియా అవుతుంది ఈ 2-3 రోజుల్లో. అలా టోటల్గా ప్రపంచవ్యాప్తంగా కల్కి సినిమాని డిస్ట్రిబ్యూటర్లు అన్ని ఏరియాలకు కలిపి 370 కోట్లకు కొంటే 4 రోజుల్లో 265 కోట్లు వచ్చాయి. అంటే మరో 105 కోట్లు షేర్ వస్తే సినిమా హిట్ అయిపోతుంది బాక్స్ ఆఫీస్ దగ్గర. 105 కోట్లు షేర్ అంటే 210 కోట్లు గ్రాస్ రావాలి. ఈ సోమ, మంగళ, బుధ ఈ 3 రోజుల్లో యావరేజ్గా రోజుకు 50 కోట్లు వేసుకున్నా బ్రేక్ ఈవెన్ అయిపోతుంది మొదటి వారంలో. ఇక ఆ తర్వాత వచ్చేవన్నీ లాభాలే. సినిమా ఈజీగా 1000 నుంచి 1100 కోట్లు గ్రాస్ అయితే ఖచ్చితంగా కొడుతుంది. అది మన ప్రభాస్ కల్కి సినిమా 4 రోజుల్లో రిలీజ్ అయిన మొదటి 4 రోజుల్లో మొదటి వీకెండ్లో 507 కోట్ల గ్రాసు. అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 265 కోట్లు. సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 370 కోట్లకు కొంటే మరో 105 కోట్లు షేర్ వస్తే సినిమా హిట్ అయిపోతుంది. 105 కోట్లు అంటే 210 కోట్లు ఈజీగా మొదటి వారంలోనే వచ్చేస్తాయి. కొంచెం బ్యాలెన్స్ ఉన్న 10 రోజుల్లో వచ్చేస్తుంది సినిమా. 1000 కోట్ల సినిమా ఈజీగా. ఓకే, బాయ్.